కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల పట్ల ప్రతి ఒక్కరూ కృతజ్ఞతా భావంతో మెలగాలని కందుకూరి మెర్సీ సుబ్బారావు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కందుకూరి పాల్ రాజ్ పేర్కొన్నారు. కాకినాడ జగన్నాథపురంలో గల కందుకూరి మెర్సీ సుబ్బారావు చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో కందుకూరి సుబ్బారావు జయంతిని పురస్కరించుకుని సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ట్రస్ట్ చైర్మన్ కందుకూరి పాల్ రాజ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తొలుత కందుకూరి సుబ్బారావు చిత్రపటం వద్ద క్యాండిల్స్ ను వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుబ్బారావు జన్మదిన కేక్ ను కందుకూరి మెర్సీ కట్ చేశారు. కార్యక్రమంలో భాగంగా 20 మంది నిరుపేదలకు 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ కందుకూరి పాల్ రాజ్ మాట్లాడుతూ కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను జీవితాంతం గుర్తుంచుకుని వారి జయంతి వర్ధంతులు జరుపుతూ వారిని నిత్యం స్మరించుకోవాలన్నారు. మామిడివాడ దగ్గర ఉండే పైనాని కుగ్రామంలో జన్మించారు. ఆయన స్వశక్తితో ఊరంతా నిరుత్సాహపరిచినా సరే ఆయన పట్టుదలతో చదివి కుటుంబాన్ని మొత్తం చదివించి అన్నదమ్ములందరూ చదివించి ఈరోజు మేము కాకినాడలో ఇక్కడ ఒక మంచి ఉద్యోగంలో ఉండి విద్యావంతులుగా మారడానికి కారకులయ్యారు. ఒక 100 మంది కుటుంబ సభ్యులు ఆయన వల్ల ఈరోజు విద్యావంతులై పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుంటూ ఆస్తులు సంపాదించుకొని చక్కగా సెటిల్ అయిన సందర్భం కనిపిస్తుంది. మరి ఆయన యొక్క సుగుణాలు, ఎందుకంటే నీతిమంతుని జ్ఞప్తికి తెచ్చుకోవడం ధన్యత అనే ఒక వాక్యాన్ని బట్టి ఆయన యొక్క సుగుణాలు విషయానికి వస్తే, ఎవరు నిన్ను బాధ పెట్టినా విమర్శించినా తిరిగి నువ్వు విమర్శించొద్దు, వాళ్ళ మీద ఎటువంటి పగ కానీ ఎటువంటి బాధ కానీ పెట్టుకోవద్దు, క్షమించు, భరించు, నీ మాటలతో కానీ చేతులతో కానీ హావభావాలతో కూడా ఎవరిని బాధ పెట్టద్దు, వాళ్ళ లెక్క వాళ్ళు ఏ రోజు చెప్పుకుంటారు అనే గొప్ప సందేశాన్ని ఇస్తూ ఆయన జీవితాన్ని కూడా ఒక ఆదర్శంగా, దానికి అనుగుణంగా ఆయన జీవితాన్ని ఒక అర్థంగా చూపించారు. ఇది ఆయనలో ఉన్న గొప్ప సుగుణం. ఈరోజు ఆయన లేకపోవడం నాకు నిజంగానే ఒక తోడు, నాకున్న నా ఒక శ్రేయోభిలాషి, నా స్నేహితుడిగా ఉన్న నా తండ్రి లేకపోవడం, ఆ లోటు నాకు ప్రతి క్షణక్షణం కనిపిస్తుంది. నేను రోజు ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఫోటో ఉంటుంది, నాన్నగారి ఫోటో. ఆ ఫోటో చూసుకొని నాన్న వెళ్తున్నాను అంటే వెంటనే ఆయన మాట్లాడినట్టు అనిపిస్తుంది నాకు. అలాగే బాబా క్షేమంగా వెళ్ళి రానా అని మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఆయన ఫోటో చూసుకొని నేను ఆయనకి వెళ్తున్నానని చెప్పి వెళ్తాను. ఇలాంటి కొన్ని ఇప్పుడు ఈరోజు కూడా దగ్గర 20 మందికి నేను 5 కేజీల బియ్యం, 2 నెలల సరిపడా కిరాణా సామాను, ఒక బెడ్షీట్ నిరుపేదలకి, అలాగే మా అమ్మగారికి సేవ చేసి కంటికి రెప్పలా చూసుకొని మా పెద్దలకి ఇవ్వడం జరిగింది. సో అది మా నాన్నగారి జన్మదినం సందర్భంగా ఆయన రుణం తీర్చుకోవడమే భాగంలో. ఎప్పటికీ రుణం తీర్చుకోలేము, కానీ ఏదో విధంగా ఎవరికో సాయపడాలనే భావంతో ఈరోజు చేయడం జరిగింది.